నమస్తే ఫ్రెండ్స్. ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. రథసప్తమి రోజు సూర్య భగవానుడి ఆశీస్సులు పొందడం కోసం ఈ పరిహారాలు పాటించడం వల్ల జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది అని చెబుతారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే మాఘమాసం శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 16న రథసప్తమి వచ్చింది అని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రకటించారు. ఈ రోజు నుంచి సూర్యుడి రథం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం దిశగా ప్రయాణిస్తుందని చెబుతారు. సూర్యుడు మొత్తం 12 రాశులను చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతుందని, ఒక్కో నెల ఒక్క రాశిలో సంచరిస్తాడు అని చెబుతారు. అతిథి కశ్యప దంపతులకి సూర్య భగవానుడు జన్మించిన రోజుది. అందుకే దీన్ని సూర్య జయంతి లేదా రథసప్తమి అని కూడా అంటారు. అసలు రథసప్తమి ఎలా జరుపుకోవాలి, పూర్తి పూజ విధానం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందామా? రథసప్తమి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించాలి. దీన్ని అర్ఘ్యం ఇవ్వాలి అంటారు. పూజ చేసేందుకు పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది అని, ఉదయం నుంచే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే నీళ్ళలో నువ్వులు, జిల్లేడు ఆకులు ఉండేలా చూసుకోవాలి. ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ అర్ఘ్యం సమర్పించాలి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి సూర్యుడికి నీటిని సమర్పించడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు మీకు లభిస్తాయని, స్నానం ఆచరించే సమయంలో తల మీద 7 జిల్లేడు ఆకులు ధరించి స్నానం చేసే 7 జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని నమ్ముతారు. జిల్లేడు ఆకులకి అర్కపత్రాన్ని అనే పేరు కూడా ఉంది. సూర్యుడిని కూడా అర్క అనే పేరు. అందుకే సూర్యదేవుడికి జిల్లేడు ఆకులంటే మహాప్రీతి. జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే ఈరోజు ఉపవాసం ఉండి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుందని, రథసప్తమి రోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం, సూర్య అష్టకం చదవడం లేదా విన్నా అంత మంచి జరుగుతుందని ఒక నమ్మకం. రథసప్తమి రోజు రథం విశిష్టత ఏంటో తెలుసుకుందామా? మనము గుమ్మం బయట రథాలు, ఎన్నో రకాలుగా రథాలు వేసి రథసప్తమి రోజు పూజిస్తూ ఉంటాము. 7 గుర్రాల మీద సూర్యుడు సంచరిస్తూ ఉంటాడని, సూర్య రథానికి ఉండే 7 గుర్రాలు 7 వారాలకి 12 చక్రాలకి 12 రాశులని చెబుతారు. సూర్య గుర్రాల పేర్లేంటో తెలుసుకుందామా? గాయత్రి, త్రిష్ణువు, అనుష్టపు, జగతి, పంక్తి, బృహతి, ఉష్ణిక్కు. రథసప్తమి రోజు సూర్య భగవానుడి ఆశీస్సులు పొందడం కోసం ఈ పరిహారాలను పాటించడం వల్ల ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయని నమ్ముతారు. రథసప్తమి రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య స్థానం బలపడుతుందని, ఈ రోజు పొరపాటున కూడా ఉప్పు తినకండి. అలాగే ఉప్పు దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. నదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి వదిలితే మంచిది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బెల్లంతో చేసిన పరమాన్నం సూర్యుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఎంతో మంచిది అని కూడా చెప్తారు. పుష్పం, బెల్లం, రాగి, గోధుమలు, ఎరుపు లేదా నారింజ రంగు వస్త్రాలు దానం చేయడం కూడా మంచి ఫలితం దొరుకుతుంది. వీడియో నచ్చితే గనక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఎక్కువ నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.